గరుడ పంచమి వ్రతమునకు ఆచరించవలసిన నియమాలు. ఏ కులము వారైనా ఈ వ్రతమును ఆచరించవచ్చును. వయోలింగ భేదం లేకుండా వివాహమైన స్త్రీ పురుషులు తప్పక ఆచరించవలసిన వ్రతము. తోబుట్టువులు గల సుమంగళి తప్పక ఆచరించాలి. ఈ వ్రతమును శ్రావణ శుద్ధ పంచమి నాడు ఆచరించవలెను. వ్రతాచరణ రోజున నలుగు పెట్టుకుని శిరస్నానం చెయ్యాలి. వ్రతము ఆచరించు రోజున మత్స్య మాంసాదులు, ధూమపానము, మధుపానము నిషేధము. బ్రహ్మచర్యమును చేయుట ముఖ్య నియమం. ఈ వ్రతము ఆచరించు రోజున ఎవ్వరినీ నిందించకూడదు. మౌనం వహించుట మేలు. ఈరోజు ఫణిగౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. వ్రతాచరణ రోజున మడి వస్త్రములు అనగా శుభ్రముగా ఉతికిన పట్టు వస్త్రములు గాని లేదా నూలు వస్త్రములు గాని ధరించాలి. మంటపముపై పడగా ఉన్న పాముపై గౌరీదేవిని ఉంచి ప్రాణప్రతిష్ఠ, ధ్యానవాహనాదులు ఆచరించాలి. 10 పోచలు కలిగి 10 గ్రంథులు కలిగిన నూలు లేదా పట్టుతోరమును పూజించి ఎడమ చేతికి స్త్రీలు ధరించాలి. పూజ సమాప్తి అయిన తర్వాత కథను తప్పక చదవాలి. అక్షతలు ఫణిగౌరీదేవిపై కొన్ని వేసి కొన్ని కథాక్షతలను తమ శిరస్సులపై ధరించాలి. బ్రాహ్మణునకు వాయన దానమివ్వాలి. నివేదనగా ఫణిగౌరీదేవికి పులగం, పులిహోర, గారెలు, చిమిలి, పాలు, పండ్లు పెట్టాలి. ఈ వ్రత కథా పుస్తకాలను కనీసం 9 మందికి 9 పుస్తకాలు పంచిపెట్టాలి. ఉపవాసం చేయడం మేలు. వారి ఆరోగ్యాన్ని బట్టి అల్పాహారము, పాలు, పండ్లు తీసుకోవచ్చును. గరుడ పంచమి వ్రతం చేయుట వలన కలిగే ఫలితాలు. స్త్రీకి దీర్ఘ సుమంగళిత్వం సిద్ధిస్తుంది. అష్ట సౌభాగ్యములు కలుగుతాయి. జన్మజన్మల పాపాలు నశించిపోతాయి. అంటు, ముట్టు, మైల కలిపిన దోషాలు తొలగిపోతాయి. భర్త ఆయురారోగ్యములతో జీవిస్తాడు. భర్త అనురాగాన్ని పొందుతుంది భార్య. కుటుంబ కలహాలు తొలగిపోతాయి. పిల్లలు లేనివారికి కూడా పిల్లలు పుడతారు. ఆ పుట్టిన పిల్లలు దీర్ఘాయుష్మంతులవుతారు. ఆ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు తెస్తారు. పాడి పంటల వృద్ధి కలుగుతుంది. సర్పభయం ఉండదు. ఆదర్శవంతమైన సుఖమయమైన జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా గర్భం దాల్చి గర్భం పోతున్నా, పుట్టిన పిల్లలు తరచుగా మరణిస్తున్నా, అసలు పిల్లలు లేకపోయినా ఈ వ్రతం ఆచరిస్తే వంశాభివృద్ధి తప్పక కలుగుతుంది. అంటువ్యాధులు, చర్మవ్యాధులు దరిచేరవు. కీటకాల బాధ ఉండదు. ఈ వ్రతాచరణ వలన కాలసర్పదోషాలు, నాగదోషాలు, కుజదోషాలు తొలగిపోతాయి. ఆడపిల్లలకు సరియైన వయస్సులో వివాహం జరుగుతుంది.